వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వయసులో కేసీఆర్ కంటే చిన్నవాడైనా పరిణితి చెందిన రాజకీయ నాయకుడని పలు సందర్భాల్లో విశ్లేషకులు చెబుతుంటారు. తెలుగు రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో ఒకరు రేవంత్. నాటితో పోలిస్తే ఆయన ఇప్పుడు రాజకీయ పరంగా ఎంతో ఎదిగిపోయాడు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన కేసీఆర్ కుటుంబ అవినీతి అక్రమాలపై పత్రికా విలేకరులు వేసే ప్రశ్నలకు ఆయన ఇచ్చే సమాధానాలు, స్పందించే తీరు చూసి ఇతనికి మంచి భవిష్యత్ ఉంటుందని వెంకయ్యనాయుడు లాంటి ఎంతో మంది రాజకీయ నిపుణులే చెప్పడం విశేషం. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఎవరేమనుకున్నా తెలంగాణలో పడిపోయిన కాంగ్రెస్ నిలబెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అనే చెప్పాల్సింది. తన ముందు రాజకీయ భీష్ముడు కేసీఆర్ ని ఢీకొట్టడం అంటే అంత ఈజీ కాదు. అయినా సరే బీఆర్ఎస్ తో తలపడి మాటకు మాట స్పందిస్తూ కేసీఆర్ ను ఢీకొట్టడం రేవంత్ చేసిన సాహసం. ఫైనల్లీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న కారుకు స్పీడ్ బ్రేక్ వేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిన చాణక్యుడు రేవంత్. అయితే తాజాగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం హీడెక్కింది. అయితే స్వయంగా ఢిల్లీ పెద్దల కోరిక మేరకు రేవంత్ మున్సిపల్ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. అయితే గత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ముగిసే వరకు వన్ మ్యాన్ ఆర్మీలా నాటి టీపీసీసీ రేవంత్ రెడ్డి 119 నియోజకవర్గాలకు గాను దాదాపు 63 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చారు. దీంతో నాడు ఢిల్లీ అగ్రనేతల నుంచి రేవంత్ కు ప్రశంసలు అందిన సంగతి తెలిసిందే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కో రోజు 3-4 సభల్లో పాల్గొన్నారు. ఈ రికార్డు రేవంత్ రెడ్డి సొంతమనే చెప్పాలి. అయితే ఈసారి జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సైలెంట్ ఓటర్ల ప్రభావం ఎలా ఉండనుందనే విషయం పలు రాజకీయ పార్టీలను టెన్షన్ పెట్టిస్తుందట. సైలెంట్ ఓటర్లు అంటే వీళ్ళు ఎవరికి అంతు చిక్కరు, నోరు తెరిచి తమ అభిప్రాయాలు చెప్పరు. ఇలాంటి వాళ్ళు ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ఉంటారు. సైలెంట్ ఓటర్లు ఒక పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీకే ఓటు వేస్తారనే గ్యారంటీ ఉండదు. సైలెంట్ తమ పని తాము కానిచ్చేస్తారు. ఇది ఇప్పుడు బీజేపీ గులాబీ పార్టీలో గుబులు రేకెత్తిస్తుందట. ఈ క్రమంలోనే కాంగ్రెస్ గెలుపు కోసం సీఎం రేవంత్ కి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేసినట్లు సమాచారం. అధిక మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మేయర్ పీఠాలను కైవసం చేసుకునేలా స్వయంగా మీరే ప్రచారం చేయాలని సీఎం రేవంత్ కు సోనియా విజ్ఞప్తి చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. వాటి నుంచి ప్రధాన పార్టీలు ప్రచార హోరును ప్రారంభించనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. పలు జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రచార సభల్లో సీఎం పాల్గొననున్నారు. బుధవారం నల్గొండ, మిర్యాలగూడలో పర్యటించనున్నారు. జిల్లాలో దాదాపు 1000 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించనున్నారు. అదేవిధంగా ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ఈ నెల 9 వరకు ప్రచారం చేస్తూ సభల్లో సీఎం రేవంత్ పాల్గొని ప్రచారం ముగించనున్నారు. ఏదేమైనా ఏఐసిసి ఆర్డర్తో ప్రచారంలోకి దిగిన రేవంత్ ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకుని తమ వైపు తిప్పుకుంటారో చూడాలి. కాంగ్రెస్ ఖాతాలో మరో రికార్డు చేరనుందా? ఈ సైలెంట్ ఓటర్లు ఏ మేరకు వైలెంట్ గా రియాక్ట్ అవ్వనున్నారనేది ఫలితాల్లో తేలనుంది. మున్సిపల్ పౌరులు సైలెంట్ ఓటర్లు ఏ పార్టీకి షాక్ ఇవ్వనున్నారో తెలియాలంటే ఫలితాలు వెల్లడి అయ్యే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.